నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మాధురి కోకిలమ్మ. లెట్స్ వెల్కమ్ అండ్ సీ. సో లెట్స్ వెల్కమ్ మాధురి. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. అమ్మగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు కోటి పోసి కొన్నామి కొడుకునే వేలంలో. శకుంతలాల కన్నా సూర్యకాంతాల కన్నా నీకున్న పొగురు మిన్న ఓసిన అత్తమ్మ. కాఫీలు కల్పమంటూ వంటింటి కుందులంటూ అన్నారు డొమెస్టిక్ వలెన్స్ తప్పదంట అత్తమ్మ. నీ ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. అమ్మగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. మా ఊరిలో శర్మ గారు చేశారు ఈ పెళ్ళిని. తేడాలొస్తే శర్మ గారే చేస్తారు మీ కల్మనే. వంటింట్లో అంట్లున్నాయి, నొట్టింట్లో చెత్తలున్నాయి, బెడ్రూమ్ లో బట్టలున్నాయి, బాత్రూమ్ లో సోపులున్నాయి. పవర్ స్టార్ సింగారి లీజంట లేకపోతే ఆడదంట. అట్లన్నీ తోముకోమ అత్తమ్మ నీ పోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. అమ్మగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. కొడుక్కి దూరం ఉంటూ ఫిట్టింగ్ పెడుతూ ఉంటే పిల్లలెట్ల పుడతారంటే పౌరుషం ఉంటే కట్నాలు ఎందుకంట కసుల్ని నొక్కేసి ఏడిస్తే ఎవరూరు కోరు అంట అత్తమ్మ నీ ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. అమ్మగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. జొన్నవతిలి గారు ఈ పర్ఫార్మెన్స్ మీద మీ కామెంట్ సార్. బాగుంది, చక్కగా పాడావు. కొత్త కోడలు డిమాండ్ సార్. చాలా చక్కగా పాడావమ్మా, బాగుంది. అంటే అత్తగారి మీదే కాన్సన్ట్రేషన్, నీ కాన్సన్ట్రేషన్ అంతా ఆవిడ బాగా బాధలు పెట్టింది నిన్ను. తప్పదంట అత్తమ్మ నీ ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. అమ్మగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. సూర్యకాంతం తెలుసా నీకు? తెలుసా సూర్యకాంతం? టీవీలో చూడటం అండి, పెద్ద బయట పరిచయం లేదు. ఓ గడిసరి అత్త. ఎవరికి? సావిత్రి గారికి. సావిత్రి గారికి చాలా మందికి పోన్లే కొంత తెలుసు. బాగుంది, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రవి అన్న, మీ తిట్ల దండకం అంతా అనిపించింది అంటే తిట్ల దండం కన్నా అంటే నీ డిమాండ్స్ కానీ లేకపోతే నేను ఆ పని చేయను ఈ పని చేయను అన్నీ చెప్పావు కదా. మెయిన్ ఏంటంటే అక్కడ ఒక లైన్ ఏంటంటే నువ్వు ₹1,00,00,000 పోసుకున్నావు కదా, అదనమాట నీ ప్రాబ్లం. సో ₹1,00,00,000 పోసి కొన్నాక మళ్ళీ ఈ పనులు ఈ మాటలు ఇవన్నీ పడడం అవసరమా అని నీ ఫీలింగ్. ఆ ఫీలింగ్ చెప్పడంలో ఏంటంటే కొద్దిగా ఆ ఎంత తొందరగా చెప్పారు అన్నట్టుగా చెప్పావు అనమాట. అషాఢకాలమంటూ కొడుక్కి దూరం ఉంటూ ఫిట్టింగ్ పెడుతూ ఉంటే పిల్లలెట్ల పుడతారంటే పౌరుషం ఉంటే కట్నాలు ఎందుకంట కసుల్ని నొక్కేసి ఏడిస్తే ఎవరూరు కోరు అంట అత్తమ్మ నీ ఫోజులా పింకవో నాడు నువ్వు కూడా ఓ ఇంటి కోడలివేనమ్మ. అమ్మగారు మర్యాదలిచ్చి పుచ్చుకోండి మీరు పోటీ పోసి కొనాని కొడుకునే వేలంలో. నైస్ పర్ఫార్మెన్స్, బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.